ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. తన తండ్రి తెచ్చిన బట్టలు వేసుకొని వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆశీర్వాదం అందరూ తీసుకొని పూజలో కూర్చుంటారు. అప్పుడు వేదవతి గారు ఇలా అంటారు, ఎంత బాగున్నారు, నా కళ్ళు రెండు సరిపోవట్లేదు అని అంటే రామరాజు మన ఇంటికి ముగ్గురు లక్ష్మీదేవతలు వచ్చారు అని అంటాడు. అప్పుడు అందరూ ఒకరికొకరు చూసుకొని మురిసిపోతూ ఉంటారు. అందులో ప్రేమ ధీరజ్ డ్రెస్కి కుచ్చు తగులుకొని ఉంటుంది. దాన్ని ఇడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు నర్మద భర్త రే అంటే ధీరజ్ ప్రేమతో ఇలా అంటాడు, నువ్వు కావాలనే చేసావు కదా అంటే ప్రేమ ఎక్కడ మరి నిన్ను అతుక్కొని కూర్చుందామని అని ఇడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇద్దరు. అప్పుడు నర్మద ముడిపడినంత ఈజీ కాదు తీసుకోవడం, కొన్ని బంధాలు అంత ఈజీగా విడిపోవు అని అంటుంది. అప్పుడు ప్రేమ ధీరజ్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అందరూ వాళ్ళిద్దరికి వెళ్ళి చూసి ఆనందపడుతూ ఉంటారు. ఇంతలోపల రామరాజు ఇంటికి పోలీసులు వస్తారు. అందరూ షాక్లో బయటికి వెళ్ళి చూస్తారు. అప్పుడు పోలీసులు ఇంటి ముందు ఉంటారు. ఇది ఈరోజు జరగబోయేదండి. అయితే రామరాజు ధీరజ్ నిజంగా తప్పు చేశాడా అని నమ్ముతాడో లేదో తెలుసుకుందాం. ప్రేమ ఎలా ధీరజ్ని కాపాడుతుంది అనేది కూడా మనం రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ధీరజ్ నిజంగా తప్పు చేశాడా లేదా, ప్రూఫ్ ఏంటి అని రేపు ఎపిసోడ్లో మనం చూద్దాం. ఇదండి ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ, బాయ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి.